మనం మలిచే మలుపుల పద ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద. సోషల్ యాక్టివిటీ, సోషల్ సర్వీస్ అనేది అంటే సమాజ సేవలో ఒక నా లైఫ్లో ఒక భాగం. నా జీవితంలో నా కుటుంబానికి సంబంధించిన జీవితం ప్రతి ఒక్కరికి కూడా సమాజ సేవలో ఒక భాగం లాంటిది. రాజకీయ ప్రవేశానికి గురువు వచ్చేసి రాజన్ భాషా గారు అయితే నన్ను గుర్తించిన గురువుగా పవన్ కళ్యాణ్ గారు. ఎజెండా విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడే మెయిన్ అజెండాగా తీసుకెళ్తున్నారు. సో అంటే టీడీపీ పార్టీ తరపు నుంచి ముస్లిం ఐక్య వేదిక హక్కులు సాధించుకోవాలనుకుంటున్నారా, లేదా మీరు టికెట్ ఆశించి ఏమైనా మంతనాలు జరిగినాయి అనుకోవచ్చు? ఈస్ట్ అనేది మైనారిటీస్కి సంబంధించిన గత 4 దశాబ్దాలుగా మైనారిటీ సీట్. అది తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే మనకి నాన్ ముస్లింకి అందరికి ఉచిత పథకాలు, ఉచితం 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 మాకు వద్దు. నేను చెప్పేది ఉచితం కాకుండా టికెట్ ఇచ్చే విషయంలో కొంచెం అయితే అసంతృప్తిగా కనిపిస్తున్నారు నాయకులు. టీడీపీ పార్టీలో డబ్బు వసూళ్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటారు. రాజకీయ నాయకుడు అంటే సేవకుడు అంటే ఇప్పుడు ఈ రాజకీయం ఎటుందండి, ఇప్పుడు రాజకీయాన్ని వ్యాపార రంగం మార్చేశారు. గత 4 దశాబ్దాలుగా గుంటూరులో ఆటోనగర్ పెట్టి దాదాపు 35-40 ఇయర్స్ అవుతుంది. ఈ 40 సంవత్సరాల్లో కూడా ఇప్పటికీ మంచినీళ్ళు కొనుక్కొని తాగే పరిస్థితి ఇప్పటికీ. అంటే మా దౌర్భాగ్యం అనుకోవాలా, లేకుంటే ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, లేకుంటే ఎమ్మెల్యేల వైఫల్యం అనుకోవాలా తెలియదు. ముస్తఫా గారు నాన్ లోకల్ అండి, యాక్చువల్గా మన గుంటూరుకి సంబంధించిన వ్యక్తి కాదు, తాడికొండ. కాకపోతే అదృష్టం ఏంటంటే ఆ రోజు ఆ పరిణామం జరగటం వల్ల ఆయనకి మనం గెలిపించుకోవాల్సి వచ్చింది, గెలిపించుకున్నాం. గుంటూరు నగరం ఎంత పెద్ద నగరం ఉండి కూడా ఈ రోజు కూడా మనకి ఒక విశాలవంతమైన ప్రదేశం లేదు. ఉన్న దానికి కూడా డెవలప్ చేయలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి పేరు ఉందండి, ఎన్టీఆర్ మానస్ సరోవరం ఉంది, దాన్ని డెవలప్ చేయకూడదు. 9 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. ఒక తండ్రిగా తను చేయలేని పని తన కూతురు చేస్తుందని చెప్పటం ఎవరు దాన్ని డైజెస్ట్ చేయలేదు. అంటే మనకి చాలా ఉన్నాయి. ఈ గుంటలూరుని గుంటూరుగా మార్చి గుంటూరుని ఒక మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దాలన్న కోరిక. టికెట్ ఆశిస్తున్నారు ఏంటి? పార్టీ అంటే అభిమానమా, లేదు అంటే గుంటూరు తూర్పుకు సంబంధించి వైసీపీ పార్టీని గద్దె దింపాలి, అసలు గట్టి పోటీ నేనే ఇవ్వగలను అన్న మెయిన్ కాన్సెప్ట్తో వస్తున్నారు? అసలు మంచి చేయనప్పుడే నేను దిగి నేను చేయగలను చెప్పి నేను ముందుకు వస్తున్నాను తప్పించి ఆయన ఏం చేసినా గమనం ఇంట్లో కూర్చుంటే మాత్రం అది సమంజసం కాదు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలకు న్యాయం చేయాలంటే దూకాల్సింది. స్వతంత్ర భారతదేశంలో ఒక నాయకుడు తప్పు చేస్తే ఈ తప్పు జరుగుతుంది, మాకు న్యాయం చేయండి అని చెప్పుకునే అర్హత మేము కోల్పోయామంటే ఈరోజు మేము ఎక్కడున్నా ఆలోచించాలి. ఆ 151 స్థానాల్లో 51 కూడా రావండి. 30 స్థానాల నుంచి ఎంత నుంచి రావు. 140 స్థానాల వరకు ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తుంది చెప్పి ఆశిస్తున్నాం. టీడీపీ పార్టీని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయం అంటారా లేదా? సమాజ సేవకుడు, ఆపద్బాంధవుడు, ముస్లిం హక్కుల సాధనకై నిత్యం పోరాడుతున్న పోరాట యోధుడు, ముస్లిం ఐక్య వేదిక గౌరవ అధ్యక్షులు జియాఊర్ రెహమాన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ H6 న్యూస్లో.